ఈ సెషన్లో మనం కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అనేటివి చూద్దాం. కంట్రోల్ ఫ్లో లేదంటే వీటిని సింపుల్గా కంట్రోల్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. ఇవి ప్రతి లాంగ్వేజ్లో ప్రతి డేటాబేస్లో కూడా కంపల్సరీగా ప్రోగ్రామింగ్ అనేది ఉంటే వీటి ద్వారానే ఎక్కువ ఆ ప్రోగ్రామింగ్ కంట్రోల్ అనేది జరుగుతుంది. ఎందుకంటే నార్మల్గా మీరు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ స్టెప్ రాస్తారు, సెకండ్ స్టెప్ రాస్తారు, థర్డ్ స్టెప్, ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇట్లా రాసుకుంటూ పోతారు. మరి ఈ స్టెప్స్ సీక్వెన్స్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ కంటిన్యూషన్ ఇట్లా ఉంటుంది. 1000 స్టెప్స్ ఉన్నా సరే ఒక సీక్వెన్స్లోనే ఉంటుంది. మరి మీరు దాంట్లో డిసిషన్ మేకింగ్ కానీ లేదంటే రిపీటెడ్గా కొన్ని స్టేట్మెంట్స్ మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ కావాలి అనేదానికి కానీ ఎలా చేయాలి అనేదానికి కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అనేది ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఉంటాయండి. మరి ఫస్ట్ మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, కేస్ స్టేట్మెంట్ ఈ రెండు చూసినట్లయితే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే మీకు ఒక కండిషన్ తీసుకొని ఆ కండిషన్ ట్రూ అయితే దాని కింద ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫాల్స్ అయితే ఏమీ ఎగ్జిక్యూట్ కావు. ఒకవేళ ఫాల్స్ అయితే ఏంటి అనేది ఎల్స్ పార్ట్ మనం పెట్టుకోవచ్చు. మరి ఎల్స్ కూడా ఫాల్స్ అయితే ఏంటి అంటే మళ్ళీ ఇంకొక ఇఫ్ కండిషన్ పెట్టుకోవచ్చు. ఇట్లా మనం నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ పెట్టుకొని మనం ప్రోగ్రామ్ రాసుకుంటూ పోతామండి జనరల్గా. మరి కేస్ స్టేట్మెంట్ అనేది ఇఫ్ స్టేట్మెంట్కి ఆల్టర్నేటివ్గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ డిసిషన్స్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఇట్లా ఇఫ్ ఎల్స్ అట్లా రాసుకుంటూ పోయే బదులు మీకు కేస్ స్టేట్మెంటు అంటే నాట్ ఎగ్జాక్ట్లీ చాలా టైమ్స్లో మీకు అది ఆల్టర్నేటివ్గా ఉపయోగపడుతుంది కేస్ స్టేట్మెంట్ అనేది. మరి మనం ఎగ్జాంపుల్ ఒకటి చూసినట్లయితే చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనకి బిగిన్ రాసాం, 3 ప్రింట్స్ ఇచ్చాం అంటే 3 మెసేజెస్ ఇచ్చాం, ఎండ్ అన్నాం. ఏమవుతుంది ఎగ్జిక్యూట్ చేస్తే 3 కూడా ప్రింట్ అవుతాయి. టోటల్లీ అవర్ ప్రోగ్రామింగ్ ఈజ్ హ్యావింగ్ 3 స్టేట్మెంట్స్. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసామనుకోండి ఏమవుతుంది, 3 మెసేజ్లు ప్రింట్ అయినాయి. ఇదన్నమాట. దీన్ని కంట్రోల్ చేయాలి అనుకుందాం. అంటే 3 కాదు, నాకు సర్టెన్ సిచ్యువేషన్లో ఫస్ట్దే కావాలి, లేదంటే సర్టెన్ సిచ్యువేషన్లో సెకండ్ది, లేదంటే థర్డ్ది, లేదంటే 2 కావచ్చు, ఒకటే కావాలి. ఇట్లాంటి డిసిషన్ మేకింగ్ అనేది మనం తీసుకోవాల్సిన సందర్భాలు వస్తాయి. సో ఇప్పుడు నేను ఇక్కడే ఇస్తాను, ఒక వేరియబుల్ తీసుకుందాం. అసలు అదే మీకు ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్లో కూడా ఇచ్చింది, డిక్లేర్ @x int అంటాను. మరి నేను సెట్ $x సంథింగ్ 5 అని ఇస్తాను. బాగుంది. మరి ఇప్పుడు కూడా మనకి ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ చేస్తే అవే ప్రింట్ అవుతాయి. ఎందుకంటే ఈ వేరియబుల్ని అసలు మనం వాడలేదు. నేను ఇప్పుడు డిసిషన్ మేకింగ్ చేస్తానండి. ఇఫ్ $x 10 అంటాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. ఏమైంది, ఫస్ట్ది రాలేదు. చూడండి, ఫస్ట్ది రాలేదు, మిగతా 2 వచ్చాయి. అంటే ఈ కండిషన్ కింద మీకు పర్టికులర్గా ఈ ఒక్క స్టేట్మెంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, ఇఫ్ x = 10, then only this particular
ఫస్ట్ స్టేట్మెంట్ విల్ గెట్ ఎగ్జిక్యూట్. అదే 3 ఎగ్జిక్యూట్ కావాలంటే అది వేరే. 3 ఎగ్జిక్యూట్ కావాలంటే మనం ఇటు x = 10 అంటే మనం ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడ బిగిన్ అంటాం, మళ్ళీ ఇక్కడ ఎండ్ అని ఇస్తాం. బిగిన్ ఎండ్లు మధ్యలో కూడా పెట్టుకోవచ్చు మీరు, స్టార్టింగ్లోనే కాదు మధ్యలో. అంటే x = 10 అయితే అప్పుడు మాత్రమే ఈ 3 ఎగ్జిక్యూట్ కావాలి. ఇప్పుడు చూడండి ఏమైంది, ఏది ఎగ్జిక్యూట్ కాలేదు, ఏ ప్రింట్ కూడా ఎగ్జిక్యూట్ కాలేదు, ఫస్ట్ కానీ సెకండ్ కానీ థర్డ్ కానీ. ఎందుకు? x వాల్యూ 10 కాదు, దాని కింద ఈ 3 స్టేట్మెంట్స్ ఫాలో అవుతున్నాయి. ప్రీవియస్ కండిషన్లో బై డిఫాల్ట్ సింగిల్ స్టేట్మెంట్ మాత్రమే కంట్రోల్లో ఉంటుంది. సపోజ్ నేను ఏం చేస్తానంటే ఎండ్ అనేదాన్ని ఇక్కడ పెడతానండి, దీన్ని తీసేద్దాం. ఇప్పుడు ఏం ఎగ్జిక్యూట్ అవుతాయి చెప్పండి? థర్డ్ వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అల్టిమేట్లీ. ఎందుకు? x 10 కాదు కాబట్టి ఈ రెండు ఎటు ఎగ్జిక్యూట్ కావు, ఈ రెండు ఒక బ్లాక్లో ఉన్నాయి. ఇది ఈ ఇఫ్ కండిషన్ కింద కంట్రోల్లో లేదు, ఇది థర్డ్ స్టేట్మెంట్. ఈ రెండు మాత్రమే ఉన్నాయి, ఈ ప్రింట్ మాత్రమే ఉన్నాయి. సో అదే నేను ఇఫ్ x = 5 అని ఇస్తానండి. ఇప్పుడు చూడండి x = 5 అన్నప్పుడు 3 వస్తాయి. ఎందుకంటే మన కండిషన్ ట్రూ అయింది, కాబట్టి ఇవి ఎటు వస్తాయి. మరి ఇదేటు ఏ కండిషన్ కింద లేదు, అది మామూలుగా కంట్రోల్ ఫ్లో లేకుండా మామూలుగా సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇట్లా మీకు సింగిల్ ఇఫ్ కండిషన్ అనేది పెట్టుకోవచ్చు. మరి ఇఫ్ x = 5 అన్నప్పుడు ఇవే ఎగ్జిక్యూట్ కావాలి, లేకపోతే ఎల్స్ అని ఇక్కడ ఇస్తాను. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎందుకంటే ద కండిషన్ ఈజ్ ట్రూ, దెన్ ఓన్లీ దీస్ 2 విల్ గెట్ ఎగ్జిక్యూట్. ఎల్స్ అంటే ఇప్పుడు కంపల్సరీగా థర్డ్ వన్ రాదు. సారీ చూడండి, థర్డ్ వన్ రాలేదు. ఎందుకు? ఎల్స్ పార్ట్ అనేది ఈ కండిషన్ ఫాల్స్ అయితేనే ఎల్స్ పార్ట్ కింద ఉండేటివి వస్తాయి. ఇలా ఉంటుంది అన్నమాట ఇఫ్ కండిషన్ యొక్క బిహేవియర్. మరి అలా కాదండి, నేను నెంబర్ ఆఫ్ డిసిషన్స్ తీసుకోవాలంటే నెస్టెడ్ ఇఫ్ కండిషన్ పెట్టుకోవచ్చు. లైక్ దిస్, మీ ఎగ్జాంపుల్స్లో నెంబర్ ఆఫ్ ఇచ్చున్నది. ఫస్ట్ చూడండి వితౌట్ ఇఫ్ కండిషన్, తర్వాత చూడండి ఇఫ్ x = 1 దెన్ ఓన్లీ ఇట్ విల్ ఎగ్జిక్యూట్, అంటే ఫస్ట్ వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మిగతావి ఎటు ఈ కంట్రోల్లో లేవు కాబట్టి మిగతా కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. సెకండ్ సిచ్యువేషన్లో చూస్తే ఎక్స్ని 2గా ఇచ్చాం అంటే ఏమవుతుంది, ఫస్ట్ది ఎగ్జిక్యూట్ కాదు, మిగతా అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. మరి ఇక్కడ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇచ్చాం. x = 1 అయితే ఇది వస్తుంది, లేకపోతే ఇది వస్తుంది. మరి ఇప్పుడు x = 1 ఆల్రెడీ ఇది ట్రూ కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, థర్డ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మిస్ అయ్యేది ఎల్స్ పార్ట్లో ఉండేది. థర్డ్ ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుంది? దట్ ఈస్ నాట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఇఫ్. లేదంటే మీరు ఎల్స్ పార్ట్ కింద బిగిన్ ఎండ్ అని ఇక్కడ దాకా ఇచ్చారనుకోండి, అప్పుడు వేరే సిచ్యువేషన్, ఇది ఒకటే ఎగ్జిక్యూట్ అయింది, ఈ రెండు రావు. మరి ఇట్లా నెంబర్ ఆఫ్ చెప్పుకోవచ్చు. నెస్టెడ్ ఇఫ్ కండిషన్ చూడండి ఎట్లా ఉండిద్దో.
ఎక్స్ వాల్యూ 3 ఇచ్చాము, ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే ఇది కావాలి, 2 అయితే ఇది కావాలి, ఎల్స్ 3 అనేది రావాలి. మరి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? హలో మై ఎస్క్యూఎల్ అనేది మాత్రమే వచ్చింది. ఈ రెండు రావు, ఎందుకంటే ఎక్స్ వాల్యూ 1 కాదు, 2 కాదు, కాబట్టి ఎల్స్ కింద ఉండే పార్ట్లో మళ్ళీ వస్తాయి. ఇక్కడ ఏంటి? నెస్టెడ్, ఫస్ట్ ఇఫ్ పెట్టాము, ఎల్స్ చూసాము, మళ్ళీ అది కాకపోతే మళ్ళీ ఇఫ్ పెట్టాము, ఇట్లా అన్నమాట. సో ఇట్లా మీరు ఇట్లా బ్లాక్స్ కూడా చెప్పాను కదా, బ్లాక్స్ పెట్టుకోవచ్చు. ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే బిగిన్ ఎండ్ ఈ మధ్యలో ఉన్నటివి, ఎల్స్ ఎక్స్ ఈక్వల్ టు 2 అయితే బిగిన్ ఎండ్, ఎల్స్ ఇవి ఇట్లా వస్తాయన్నమాట. ఆ బ్లాక్ కింద అంటే బిగిన్ ఎండ్ కింద ఉండే స్టేట్మెంట్స్ ఎన్ని ఉన్నా సరే, 2 స్టేట్మెంట్సే కాదు, ఎన్ని ఉన్నా సరే మీకు అట్లా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇట్లా మనం చూసినట్లయితే ఇక్కడ బిగ్గెస్ట్ అమాంగ్ 3 నెంబర్స్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. బిగ్గెస్ట్ అమాంగ్ 3 నెంబర్స్ అంటే 3 వేరియబుల్స్లో ఏది ఏ వేరియబుల్ పెద్దది అనేది మనం చూస్తే ఇక్కడ 3 వేరియబుల్స్ తీసుకున్నాం, ఎక్స్ వై జీ 3 వేరియబుల్స్ తీసుకున్నాం. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై అండ్ ఎక్స్ గ్రేటర్ దెన్ జెడ్ అంటే ఎక్స్ వైకి జెడ్కి ఎక్కువగా ఉంటే అప్పుడే ఎక్స్ బిగ్ అవుతుంది. ఎల్స్ రెండో డిసిషన్, ఇఫ్ అంటే ఎక్స్ని చెక్ చేసాం, మరి ఇప్పుడు ఎక్స్ బిగ్గా ఏది బిగ్గా ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి, వై ఈజ్ బిగ్ అని వస్తుంది. ఎందుకు? వైని చెక్ చేసాం, వై ఇఫ్ ఎల్స్ ఇఫ్ వై గ్రేటర్ దెన్ ఎక్స్ అండ్ వై గ్రేటర్ దెన్ జెడ్ దెన్ వై ఈజ్ బిగ్. లేదు అంటే నేను ఏం చేస్తానంటే ఇక్కడ జెడ్ దగ్గర 50 ఇస్తానండి, జెడ్ని చెక్ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, జెడ్ ఈజ్ బిగ్. సో ఇట్లా నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అంటే సింగిల్ కండిషనే పెట్టాలని ఏం లేదు, అండ్ ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఆరు ఆపరేటర్స్ అన్నీ ఇవి దానికే మనం వాడుతూ ఉంటాం ప్రోగ్రామింగ్లో. నెక్స్ట్ మనం చూసినట్లయితే మీకు ఒక నెంబర్ పాజిటివా నెగిటివా జీరోనా ఎలా తెలుస్తుంది? నెంబర్ పాజిటివా నెగిటివా జీరో అనేది జీరో కంటే ఎక్కువ ఉంటే అంటే ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 దెన్ పాజిటివ్, ఎల్స్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 0 నెగిటివ్, ఎల్స్ దట్ ఈస్ 0. 3 స్టేట్మెంట్స్ వస్తాయి, ఇవి రాయండి. ఆడ్ ఆర్ ఈవెన్ నెంబర్, ఆడ్ ఆర్ ఈవెన్ అంటే మీకు 2, 4 ఇవన్నీ ఈవెన్ వస్తాయి కదా, ఆడ్ నెంబర్స్ 1, 3 ఇవి వస్తాయి కదా. ఎట్లా చెక్ చేస్తాము? ఎక్స్ మాడ్ ఆపరేటర్ ఏంటి మీకు జనరల్గా ఎక్కడైనా ఉండేది ఇది, కంపేర్ చేస్తాం. కంపేర్ చేసి ఈక్వల్ టు 0 అయితే దెన్ ఎక్స్ మాడ్ 2 ఈక్వల్ టు 0 అయితే ఈవెన్, ఎల్స్ దట్ ఈస్ ఆడ్. ఇట్లా ఉంటుందన్నమాట. ఓకే, మరి ఇవి నెక్స్టెడ్ ఇఫ్ కండిషన్స్ ఎక్కువైనట్లయితే బెటర్ యు గో ఫర్ కేస్ స్టేట్మెంట్. కేస్ స్టేట్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే చూడండి, కేస్ ఎక్స్ప్రెషన్ అంటే వేరియబుల్, మేబీ ఎక్స్ప్రెషన్ ఏదైనా కావచ్చు. దీని యొక్క ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ అంటే దేనితోటి, సపోజ్
కేస్ @x when value then స్టేట్మెంట్స్. అంటే సిమిలర్ టు ఇఫ్ లాగానే ఉంటుంది. కేస్ @x ఎక్స్ అనే వేరియబుల్లో ఉండే వాల్యూ 10 అయితే ఇది వస్తాయి, 20 అయితే ఇది వస్తుంది, 30 అయితే ఇంకొక స్టేట్మెంట్. ఇట్లా అన్నమాట, కంటిన్యూషన్గా ఇట్లా ఉంటుంది. మరి ఏ వాల్యూ తోటి మ్యాచ్ కాకపోతే లాస్ట్లో ఎల్స్ స్టేట్మెంట్స్ అనేటివి ఉంటాయి. అంటే ఎల్స్ అంటే ఎక్స్ వాల్యూ ఇక్కడ ఈ వెన్ వీటిల్లో వెన్ వాల్యూస్లో దేంతో కూడా మ్యాచ్ కాలేదు అన్నప్పుడు లాస్ట్లో ఉండే ఎల్స్ స్టేట్మెంట్స్, ఎల్స్ పార్ట్ స్టేట్మెంట్స్ వస్తాయి అన్నమాట. ఇలా కేస్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, ఇఫ్ని సింప్లిఫై చేస్తుంది. ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఇట్లా రాయకుండా చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఇక్కడ చూడండి, ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాను, 10 ఇచ్చాను. కేస్ ఎక్స్ అన్నాను, సెలెక్ట్ కేస్ ఎక్స్ అన్నాను. మరి ఎక్స్ వాల్యూ 1 అయితే వెన్ 1 దెన్ ఏంటి 1 అని ప్రింట్ అవుతుంది. అంటే ముందరే సెలెక్ట్ ఇచ్చేసాం మనం. దేన్ని సెలెక్ట్ చేస్తుంది, ఇది 1ని సెలెక్ట్ చేస్తుంది. లేకపోతే 2 అయితే 2ని సెలెక్ట్ చేస్తుంది, 3 అయితే 3ని సెలెక్ట్ చేస్తుంది. మరి ఇప్పుడు ఏమొచ్చింది మనకి రిజల్ట్, రాంగ్ నంబర్ అని వచ్చింది. ఎందుకు, ఎల్స్ పార్ట్ కింద ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఏ వెన్తో కూడా మ్యాచ్ కాలేదు ఇది. ఇట్లా అన్నమాట. మనం ఇట్లా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ దానికి ఆ సిచ్యువేషన్ బట్టి మనం తీసుకోవచ్చు. ఈ స్టేట్మెంట్స్ ఇండివిజువల్గా రాయాలని లేదు, మిక్స్డ్గా మనం రాసుకుంటూ పోతాం. సపోజ్ ఇక్కడ మనం ఒక డేటాబేస్ని ఏదో సంథింగ్ తీసుకున్నాం, యూజ్ కంపెనీ అన్నాం. మన డేటాబేస్ అయితే క్లాస్ 11 అని అట్లా ఏదో తీసుకుంటాం. మరి సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్ జాబ్, ఎంప్లాయీ నేమ్ జాబ్ అన్నాం. ఇప్పుడు కేసులో ఏమిచ్చాము, జాబ్ ఇచ్చాం. మరి ఈ జాబ్ క్లర్క్ అయితే దెన్ హీ మేనేజెస్ అకౌంట్స్ అనే మెసేజ్ వచ్చింది. వెన్ మేనేజర్ అయితే దెన్ ఏమొచ్చింది, డిపార్ట్మెంట్ హెడ్ అని వచ్చింది. ఇట్లా అన్నమాట మనం. లేదంటే సేల్స్ మ్యాన్ అయితే ఇది వచ్చింది. లేకపోతే మనకి జాబ్ నాట్ ఫౌండ్ అనో సంథింగ్ ఏదో ఒకటి మనం రాసుకోవచ్చు, అది మన ఇష్టం. మనం కావాల్సింటే ఇక్కడ ట్రై చేద్దాం. ఇప్పుడు మన డిపార్ట్మెంట్ ఎంప్లాయీ టేబుల్ కదా, యూజ్ కంపెనీ కాదు, యూజ్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం. క్లాస్ 1 యూజ్లో ఉంది, యూజ్ అక్కర్లేదు మనకి. ఏంటి, ఎంప్లాయీ టేబుల్లో కాలమ్స్ చూద్దాం. ఓకే, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్ అన్నాం. సో ఇప్పుడు చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా వచ్చింది, సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, దానికి ఎండ్ యాజ్ డిస్క్రిప్షన్ అని పెట్టాం. అంటే డిస్క్రిప్షన్ హెడ్డింగ్గా వచ్చింది. ఓకే, అంటే ఈ 3 కాలమ్స్తో పాటు ఈ కేస్ స్టేట్మెంట్లో సెలెక్ట్ చేయబడ్డ ఈ మేనేజర్స్ అకౌంట్స్ అన్నిటికీ చూడండి, కొన్నిటికి నల్ ఉంది. ఎందుకో అనలిస్టు, ప్రెసిడెంటు ఇవి ఇక్కడ వెన్లో పెట్టలేదు మనం. అవి కూడా పెడితే అవి కూడా వచ్చేస్తాయి, అదనమాట.
లేదంటే వెన్ అదర్స్ అని కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఎల్స్ అని చెప్పేసి ఇక్కడ వీ డోంట్ నో హిజ్ వర్క్ ఎట్లా పెట్టేయచ్చు. సింపుల్గా ఇది అక్కడ పెట్టేస్తే సరిపోయింది. ఇక్కడ మనకి నల్స్ ఎక్కడ వచ్చాయో అక్కడ ఏం చేయాలి, మనం ఎల్స్ పార్ట్ పెట్టేస్తే సరిపోయింది. చూడండి, ఎక్కడైతే ఫైండ్ కాలేదో అక్కడంతగా వీ డోంట్ నో హిజ్ వర్క్ అని రావడం జరిగింది. ఇట్లా మీరు సపోజ్ ఈ సమ్ టేబుల్ క్రియేట్ చేయండి, వాల్యూస్ ఇన్సర్ట్ చేయండి. వెన్ మోడల్ గ్రేటర్ దెన్ 2000 దెన్ న్యూ అని, లేకపోతే ఓల్డ్ అని, యాజ్ కండిషన్ అని మనకి నేము మోడల్ లాస్ట్లో కండిషన్ న్యూనా ఓల్డా అనేది వస్తుంది. ఇట్లా కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, ఇది డేటాబేస్లో నుంచి మనం సెలెక్ట్ చేయడం జరిగింది. ఇట్లా మనం నంబర్ ఆఫ్ ఈ సెలెక్ట్ కేస్ స్టేట్మెంట్స్ని వాడుకోవచ్చు. ఓకే, గ్రూప్ బై కూడా దీంట్లో అప్లై చేయొచ్చండి. ఎందుకంటే మనం సెలెక్ట్ వాడుతున్నాం. సపోజ్ ఇక్కడ ఈ టేబుల్ని క్రియేట్ చేసినప్పుడు గ్రూప్ బై యాజ్ కౌంట్ అంటే ఎన్ని మోడల్స్ దాంట్లో ఈ న్యూలో ఓల్డ్లో ఎట్లా కౌంట్ ఎంత వస్తుంది అనేది కూడా తెలుస్తుంది. ఇట్లా గ్రూప్ బై కూడా మనం ఆ డేటాబేస్లో యూజ్ చేయొచ్చు. ఇలా కేస్ స్టేట్మెంట్ని మల్టిపుల్గా మనం వాడుకోవచ్చు. అయితే ఈ రెండిట్లని ఏమంటారంటే సెలక్షన్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి అంటారు. ఏది ఇఫ్ ఎల్స్ని అండ్ కేస్ స్టేట్మెంట్ అంటే మనం ఏం కావాలో అది సెలెక్ట్ చేసుకుంటున్నాం. దాంట్లో పర్టికులర్గా కండిషన్ పెట్టుకొని సెలెక్ట్ చేస్తున్నామంటే కొంత పార్ట్ని మనం వదిలేస్తున్నాం. అక్కడ కావాల్సిన పార్ట్నే మనం తీసుకుంటున్నాం. అందుకనే వాటిని సెలక్షన్ స్టేట్మెంట్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి లూప్స్ అని ఉంటాయి. ఇవి వైల్ లూపు, ఫర్ లూపు, డూ లూపు ఇట్లా ఉంటాయి. చాలా లాంగ్వేజెస్లో అవి ఉంటాయి. కానీ మనకి సీక్వెల్ సర్వర్లో మాత్రం ఒక వైల్ లూపే ఉంది. ఫర్ లూప్ అనేది లేదండి. ఇది గుర్తుపెట్టుకోవాలి పాయింట్. అడుగుతాడు, క్వశ్చన్ కూడా అడుగుతారు మిమ్మల్ని. రైట్ ఏ ప్రోగ్రామ్ యూజింగ్ ఫర్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ అంటాడు. హౌ మెనీ లూప్స్ ఆర్ దేర్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ అని అడిగినప్పుడు మీరేం చెప్పాలి? కంట్రోల్ స్టేట్మెంట్స్ ఓన్లీ వైల్ లూపే ఉంది, నో అదర్ లూప్స్. దాన్నే మనం మల్టిపుల్గా వాడుకోవచ్చు. ఎందుకు మిగతావన్నీ అనవసరం అన్నట్టు దీంట్లో ఎలిమినేట్ చేశాడు. అదే ఆర్ఎక్యూఎల్లో తీసుకోండి, అన్నీ ఉంటాయి. ఫర్ లూపు, వైల్ లూపు, డూ లూపు ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మాత్రం ఓన్లీ లూపింగ్ వైల్ లూప్ మాత్రమే ఇవ్వడం జరిగింది. లూప్ అంటే ఇప్పుడు మనం ఏం చేసాం? ఇంతకు ముందర ఏవి కావాలో అవి మాత్రమే సెలెక్ట్ చేసాం. బట్ లూప్లో ఆ స్టేట్మెంట్స్ రిపీటెడ్గా మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ఎలిమినేట్ చేయవు. ఇక్కడ కండిషన్ ట్రూ అయినప్పుడు మళ్ళీ రిపీటెడ్గా అదే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అది లూప్ అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ యాజ్ పర్ ద సింటాక్స్ వైల్ ద కండిషన్ ఈజ్ ట్రూ దెన్ ఆ బిగిన్ ఎండ్కి మధ్యలో ఉండే స్టేట్మెంట్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అయిపోయిందో అప్పుడు ఎండ్కి వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఉంటుంది వైల్ లూప్ అనేది. అంటే ఇక్కడ మనం దీనికి ప్రోగ్రామింగ్లో రిపీటెడ్గా మనం వాల్యూస్ జనరేట్ చేయాలి. సపోజ్ కొన్ని నెంబర్స్ జనరేట్ చేయాలి. సపోజ్ ఇక్కడ ప్రింటింగ్ నెంబర్స్ ఒక ప్రోగ్రామ్ ఉంది. చూడండి,
ఎక్స్ వాల్యూ 1 ఇచ్చామండి. వైల్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. ఏమొచ్చాయి? 1 to 10 నెంబర్స్ ప్రింట్ అయినాయి మనకి. వైల్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే ఎక్స్ వాల్యూ 10 కానీ అంతకంటే తక్కువ ఉన్నంత వరకు బిగిన్ ఏం చేసాం? ప్రింట్ ఎక్స్ అన్నాం. ఎక్స్లో ఏముందండి? ఫస్ట్ 1 ఉంది. మళ్ళీ ఏం చేసాం? ఎక్స్ వాల్యూని సెట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అని చెప్పి అన్నాం. అంటే ఎక్స్ ఏమవుతుంది? 2 అవుతుంది. అప్పుడు మళ్ళీ పైకి వెళ్తుంది. లూప్ కదా ఇది, మళ్ళీ పైకి వెళ్తుంది. ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఓకే, 2 అనేది 10 కంటే తక్కువే కాబట్టి మళ్ళీ వచ్చి అది ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇంకొక సెట్ ఎక్స్ ప్లస్ 1 మళ్ళీ 3D ఇట్లా 10 దాకా చెక్ చేసుకుంటుంది. సపోజ్ నేను ఇక్కడ 20 ఇచ్చానండి. 20 నెంబర్స్ ప్రింట్ అవుతాయి. 1 to 20 నెంబర్స్. అదే ఇక్కడ 5 ఇచ్చానండి. ఇప్పుడు చూడండి, 5 నుంచి 20 నెంబర్స్ ప్రింట్ అయినాయి. ఈ విధంగా రిపీటెడ్ యాక్షన్స్ స్టేట్మెంట్స్ మీద అప్లై చేయాలి అంటే ఈ వైల్ లూప్ అనేదాన్ని వాడతాం. ఎందుకంటే మనకి మిగతా లూప్స్ ఇక్కడ లేవు ఎస్క్యూఎల్ సర్వర్లో. ఈ వర్షన్ వరకు వాడు ఇవ్వలేదు. మిగతా వర్షన్లో ఏమన్నా ఇవ్వచ్చో అవసరం లేదనుకున్నాడు. ఇదే సరిపోయిద్ది అనుకున్నాడు. ఓన్లీ లూపింగ్ ఏదో అని అది ఇవ్వలేదన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇట్లా మనం చాలా ప్రోగ్రామ్స్ చేయొచ్చు. సపోజ్ ఐ వాంట్ టు జనరేట్ 10 to 1 నెంబర్స్. అప్పుడు ఏం చేస్తాము? ఇక్కడ 10 పెడతాము. కండిషన్ మారిపోయిద్దండి. అప్పుడు వైల్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. చూడండి, డిక్రిమెంట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ప్లస్ కాకుండా మైనస్ చేయాలి. ఒకవేళ ప్లస్ పెట్టారు అనుకోండి, చూడండి ఎగ్జిక్యూట్ చేస్తాను. కింద చూడండి, కింద మీరు గమనించాలి ఎగ్జిక్యూటింగ్ క్వరీ. మీరు ఇక్కడ ఎర్రర్స్ అనేటివి సీక్వెల్ సర్వర్లో ప్రోగ్రామింగ్లో 2 రకాలుగా ఉంటాయి. మామూలు ఎర్రర్స్ అయితే సపోజ్ నేను ఇక్కడ ఈ సింటాక్స్ ఎర్రర్స్. సింటాక్స్ ఎర్రర్ అంటే ఇక్కడ సెమీకోలన్ పెట్టలేదు అనుకుందాం, దాన్ని సింటాక్స్ ఎర్రర్ అంటారు. సపోజ్ లాస్ట్లో సెమీకోలన్ పెట్టలేదు, లేదంటే ఇంకేదో సంథింగ్ చేసాం. సపోజ్ ప్రింట్ ఇది కూడా ఓకే, ఇక్కడ మనకి యాక్సెప్ట్ చేస్తుంది. అంటే సెమీకోలన్ ఇక్కడ కంపల్సరీ కాదు. ఆరకిల్లో అయితే మీకు సెమీకోలన్ కంపల్సరీ, ఇక్కడ సెమీకోలన్ కంపల్సరీ కాదు కాబట్టి ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ నేనేం చేస్తానంటే @ తీసేస్తానండి. ఇప్పుడు చూడండి, ఇమ్మీడియట్గా ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ ఇక్కడ చూపిస్తుంది. ఇన్కరెక్ట్ సింటాక్స్ నియర్ ఈక్వల్ టు అని చూపిస్తుంది. సింటాక్స్ ఎర్రర్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ లాజికల్ ఎర్రర్స్ ప్రోగ్రామింగ్లో మీరు ఏ ప్రోగ్రామింగ్ రాసినా, నాట్ ఓన్లీ దిస్ వన్ అంటే TSQL ప్రోగ్రామింగ్ కాదు, ఏ ప్రోగ్రామింగ్ రాసినా సి లాంగ్వేజ్ కావచ్చు, జావా కావచ్చు, .NET కావచ్చు, దేని రాసినా సరే ఈ లాజికల్ ఎర్రర్స్ని రెక్టిఫై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో చూడండి, రిపీటెడ్గా వస్తుంది. ఎందుకు? మనం లాజికల్ ఎర్రర్ పెట్టాం. ఇక్కడైతే స్టాప్ చేసుకోగలుగుతున్నాం. స్టాప్ చేసుకొని మనం చెక్ చేసుకుంటాం ఏంటి అనేది. ఓకే, x+1 నాకేంటి ఇక్కడ కండిషన్ లాజికల్ ఎర్రర్స్ ఉన్నప్పుడు ఆ లాజిక్ మనం మిస్ చేసాము అనేది తెలుస్తుంది. ఇప్పుడు x=10 అన్నాం, x > 1 అన్నాం. ఏం చేయాలి? ఇక్కడ నేను క్యాన్సిల్ చేశానులేండి, ఇంతకు ముందర రిజల్ట్ ఇది. ఇక్కడ ఏం చేయాలి?
ఎక్స్ -1 అని పెట్టాలి. ఇప్పుడు ఇది కరెక్ట్. ఎందుకు మనం డిక్రిమెంట్ చేయాలి కదా. అది ఎక్స్ 10గానే ఉంది, ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అన్నాం, ఇక్కడేమో ప్లస్ ఇచ్చుకుంటూ పోతున్నాం. అంటే ఏమైంది, 10 కాస్త 11, 12 ఇట్లా అనుకుంటుంది. మరి ఎప్పుడు అది డిక్రిమెంట్ అయ్యేది, ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి 10 to 1 నెంబర్స్ మనకి రావడం జరిగింది ఇక్కడ. ఇట్లా లూప్స్ బేస్ చేసుకొని మీరు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు. లైక్ దిస్. సపోజ్ ఇక్కడ చూడండి 0 ఇచ్చాం, ఎక్స్ <= 10 ఇచ్చా, 100 ఇచ్చాం, ప్రింట్ అని చెప్పేసి ఎక్స్ +10 అని చెప్పేసి అన్నాం. సో ఏమైంది అప్పుడు 0 తర్వాత 10, 20 అట్లా ప్రింట్ అవుతాయి. అంటే పీరియడ్ ఇచ్చుకుంటూ పోయాం. ఇక్కడ నెక్స్ట్ ప్రోగ్రాంలో చూడండి మల్టిప్లికేషన్ టేబుల్. ఫస్ట్లో చెప్పిన ఫంక్షన్స్ అన్నీ ఈ ప్రోగ్రామ్స్లో ఉపయోగపడతాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్లో మనం ఇండివిజువల్గా ఫంక్షన్స్, ఒక్కొక్క ఫంక్షను అంటే స్ట్రింగ్ ఫంక్షన్స్, మ్యాథ్ ఫంక్షన్స్, ఇట్లాంటివన్నీ మనం చాలా చెప్పుకున్నాం ఫంక్షన్స్. అవన్నీ ఇంప్లిమెంట్ చేసేది ఇట్లాంటి వాటి దగ్గరే ఎక్కువగా, ఇట్లాంటి వాటి దగ్గర, లేదంటే క్వరీస్లో ఈ సబ్ క్వరీస్ స్టేట్మెంట్స్ రాస్తాం కదా అక్కడ కానీ. సో ఇక్కడ ఏ ఫంక్షన్ వాడాం మనం, క్యాస్ట్ వాడాం. చూడండి రిజల్ట్ చూడండి. ఫస్ట్ ఏమొచ్చింది, 5th టేబుల్ వచ్చింది. 5 × 1 = 5, 5 × 2 = 10. అంటే 5 అనేది కాన్స్టెంట్గా ఉంది. 5 దేంట్లో ఉంది, ఎక్స్లో ఉంది. ఓకే, వైలో ఏముంది, ఫస్ట్ 1 ఉంది, ఆ 1 ప్రింట్ అయింది. వైని మనం ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోతున్నాం. ఇక్కడ వైల్ @y <= 10 అన్నాం, కాబట్టి 10 వరకే ప్రింట్ అయినాయి. అలా కాదు, నాకు 5 వరకే లేదంటే 20 వరకు జనరేట్ చేయాలి. ఇప్పుడు చూడండి 5th టేబుల్ 20 వరకు రావడం జరిగింది. ఆ ప్రింటింగ్ ఫార్మాట్ అనేది ఇట్లా పెట్టాం. ఎందుకు అట్లా పెట్టాల్సి వచ్చిందంటే ఎక్స్, వై ఇవన్నీ కూడా ఏంటివి, ఇంటీజర్స్. మరి మధ్యలో ఏం వాడాం మనం, ప్లస్. అంటే ఇవి మనకి ఇట్లా కనిపించేదానికి మధ్యలో ఈ స్టార్ పెట్టాల్సి వచ్చింది. కన్కాటినేషన్ చేసాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఎక్స్ ప్రింట్ అవుతుంది. ఎక్స్ అంటే ఏంది, 5 ప్రింట్ అవుతుంది. తర్వాత మధ్యలో స్టార్ పెట్టాల్సి వచ్చింది. స్టార్ అనేది ఏంటి, వితిన్ కొటేషన్లో ఇచ్చాం, అంటే అది కరెక్ట్గా స్ట్రింగ్ అది. మరి మళ్ళీ ప్లస్ అన్నాం. ఈ క్యారెక్టర్స్ని మనం ప్లస్ చేయలేం కదా, కన్కాటినేట్ చేస్తున్నాం, అందుకనే క్యాస్ట్ వాడాం. ప్లస్ నెక్స్ట్ వై అనేది 1, 2, 3 ఇట్లా ప్రింట్ అవుతుంది. ప్లస్ మళ్ళీ ఇక్కడ ఈక్వల్ అనే సింబల్ మనకు కావాల్సి వచ్చింది, ఈక్వల్ టు పెట్టాం. అది మళ్ళీ స్ట్రింగ్, క్యారెక్టర్ స్ట్రింగ్, క్యారెక్టర్ అది. ఇట్లా లాస్ట్లో క్యాస్ట్ x × y అంటే ఎక్స్ని వైని మల్టిప్లై చేసి లాస్ట్లో ప్రింట్ చేసాం. ఇట్లా మనం మల్టిప్లికేషన్ టేబుల్స్ని ప్రింట్ చేసుకోవచ్చు. మీకు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవి ఎట్లా చూడండి. మల్టిప్లికేషన్ టేబుల్స్ బిట్వీన్ 2 రేంజెస్, 2 రేంజ్లకి మధ్యలో, అంటే 5th టేబుల్ నుంచి 10th టేబుల్ వరకు దాన్ని ఎట్లా ఇచ్చాము ఇక్కడ అనేదానికి నెస్టెడ్ వైల్ కండిషన్ ఇక్కడ పెట్టడం జరిగింది. నెస్టెడ్ వైల్ లూప్ని కంపల్సరీ కావాలి, ఎందుకంటే ఒక టేబుల్ కాదు, మనం ఇచ్చిన రేంజ్ వరకు మనకి అవి రావాలి. కాబట్టి ఆ విధంగా మనం ఈ నెస్టెడ్ వైల్ని ప్లేస్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ చూడండి
ఎగ్జిక్యూట్ చేస్తే మనకి 5th టేబుల్ వచ్చింది, 6th టేబుల్, 7th, 10th టేబుల్ వరకు వచ్చాయి 5th నుంచి. ఎందుకు? ఎక్స్ని 5గా ఇచ్చాం, వైని 10గా ఇచ్చాం, జెడ్, ఏ అనేటివి మళ్ళీ మధ్యలో ఉన్నాయి. మరి ఇది అవుటర్ ఫర్ లూప్, ఇది ఇన్నర్ ఫర్ లూప్. ఇది సారీ, ఫర్ లూప్ అంటున్నా, వైల్ లూప్, ఇన్నర్ వైల్ లూప్. అంటే ఇది ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయితే ఇదేమవుతుంది? 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు లాజిక్ గమనించాలి. 10 టైమ్స్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయితే ఇది 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే 5th టేబుల్ ప్రింట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టేబుల్ రావాలి కదా, మళ్ళీ ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ ఇది 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా అందుకనే మనం ఇట్లా వేరియబుల్స్ తీసుకొని, మీరు ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా వేరియబుల్స్ తీసుకోవడంలోనే ఉంటుంది. ఒక ప్రోగ్రామ్ అనేది మీరు కరెక్ట్గా రాస్తున్నారు అంటే వేరియబుల్స్ చూడగానే అర్థమైపోయింది. ఎవరైనా సరే చూసేదానికి ఇది రాంగ్, ఇట్లా తీసుకోకూడదని చెప్పేస్తారు. ఫస్ట్ వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు అర్థమైపోయింది, ఓహో హీ ఈజ్ రాంగ్. ఎందుకు ఎట్లా తీసుకున్నావు వేరియబుల్స్, ఎక్కడ యూజ్ చేస్తున్నావు వాటిని, ఇంకొక వేరియబుల్ ఎందుకు తీసుకోలేదు, లేదంటే ఈ ఎక్స్ట్రా వేరియబుల్ దేనికి, ఇవన్నీ ఈ లాజిక్ని మీరు ఫైండ్ అవుట్ చేయండి, ఎందుకు ఎట్లా ఇచ్చారనేది. ఓకే, తర్వాత చూడండి, ఇన్సర్టింగ్ రికార్డ్స్ విత్ వైల్ లూప్. ఇప్పుడు డేటాబేస్ని మనం డేటాబేస్లోకి వెళ్ళిపోతాం. ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం, వెహికల్ అనే టేబుల్ని. ఆ వెహికల్ టేబుల్లో జస్ట్ నేను వెహికల్ 1, వెహికల్ 2 అనో అట్లా రికార్డ్స్ని దాంట్లో ఇన్సర్ట్ చేయాలి. దానికి ఇక్కడ ఇన్సర్ట్ స్టేట్మెంట్ వాడాను. కౌంట్ ఒకటి తీసుకొని ఆ కౌంటర్ని వెహికల్ 1, వెహికల్ 2 అట్లా ఇన్సర్ట్ అయ్యే విధంగా మనం అక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా లూప్ అనేది వాడాం. ఇక్కడ కూడా అదే మనం తీసుకున్నాం. కాకపోతే ఇక్కడ పేజింగ్ అంటే బ్రేక్ బై బ్రేక్ వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ మనం ఏంటంటే ఒక ఆర్డర్ బై అనేది పెట్టుకొని ఆర్డర్ బై ప్రకారం ఇక్కడ ఆఫ్ సెట్ పెట్టుకున్నాం. ఆఫ్ సెట్ కౌంట్ రోస్ అనేది పెట్టుకొని ఆఫ్ సెట్ ద్వారా మీరు ఏం చేశారు, ఇక్కడ లిమిట్ 2 అని పెట్టుకున్నారు. ఫెచ్ నెక్స్ట్ @2 rows ఓన్లీ, అంటే 2 rows కి గ్యాప్ ఇస్తూ మీకు ప్రింట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఆఫ్ సెట్ పెంచితే ఏమవుతుంది, ఆ లిమిట్ పెంచితే ఏమవుతుంది అనేది కూడా మీరు చూడండి, తగ్గిస్తే ఏమవుతుంది. ఓకే, ఇట్లా మీరు దీంట్లో నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఏవైనా ట్రై చేయొచ్చు. అవన్నీ ఇక్కడే ఇచ్చున్నది. సమ్ ఆఫ్ ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 1 to 20. ఆడ్ నెంబర్స్ ఎన్ని, 1 నుంచి 20 లోపల ఆడ్ నెంబర్స్ అంటే 1 + 3 + 5 దాని టోటల్ ఎంతో ప్రింట్ కావాలి. ఈవెన్ నెంబర్స్ సపరేట్గా ప్రింట్ కావాలి. అట్లా మీరు డిఫరెంట్ వేస్లో ప్రోగ్రామింగ్ రాయొచ్చు. అట్లానే ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫ్యాక్టోరియల్ వాల్యూ ప్రోగ్రామ్ ఆల్రెడీ మీకు తెలుసు. ఫ్యాక్టోరియల్ వాల్యూ అంటే 5 అని ఇస్తే 5 × 4 × 3 × 2 × 1 అది వస్తుంది. ఓకే, ఇట్లా మనం లూపింగ్ అనేది చేసుకునేదానికి మనం నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చెప్పుకోవచ్చు. బట్ మనకి కాన్సెప్ట్ అర్థమైతే సరిపోయింది. ఓకే, మనం నెక్స్ట్ మెయిన్ టాపిక్స్లోకి వెళ్ళాలి కాబట్టి ఇవి ఎలా వర్క్ అవుతున్నాయి అనేది అర్థం చేసుకునేదానికి ఈ ఎగ్జాంపుల్స్ అన్ని. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇంకొకటి వచ్చేసి బ్రేక్ స్టేట్మెంట్. ఇంత ముందరే చెప్పాను మీకు,
సెలక్షన్ స్టేట్మెంట్స్, లూప్స్, ఈ బ్రేక్, కంటిన్యూ ప్లస్ గో టు, వీటిని ఏమంటారంటే ఈ మూడింటిని బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అంటారు. బ్రాంచింగ్ అంటే ప్రోగ్రాంలో ఒక చోట నుంచి ఇంకో చోటికి జంప్ అయ్యేదానికి ప్రోగ్రామ్ ఫ్లోని ఇదేం చేస్తుంది, వైల్ కంటిన్యూషన్గా తిరుగుతూనే ఉంటుంది. ఒకవేళ మధ్యలో ఏదన్నా కండిషన్ పెట్టి దాన్ని బ్రేక్ చేసేయాలనుకోండి, అప్పుడు బ్రేక్ని వాడతాం. కంటిన్యూ కూడా బ్రేక్ లాగానే ఉంటుంది కానీ డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెన్స్ ఏందో చూద్దాం. అంటే మనం కంప్లీట్గా ఎగ్జిట్ చేయాలి అంటే బ్రేక్ని వాడచ్చు. కంటిన్యూ అంటే ప్రస్తుతం ఎగ్జిక్యూట్ అవుతున్న ఆ పర్టిక్యులర్, దట్స్ వై ద కంటిన్యూ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ వెన్ యూ వాంట్ ఎ వైల్ లూప్ టు ఎగ్జిక్యూట్ అగైన్, బట్ it will ignore any statements after the continuous statement. అంటే కంటిన్యూస్ స్టేట్మెంట్ తర్వాతవి ఇగ్నోర్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇది రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. వాటి ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే జనరల్గా బ్రేక్ స్టేట్మెంట్ చూడండి ఎలా ఉంటుందో, మధ్యలో వైల్ని ఎలా బ్రేక్ చేస్తుందో. రిజల్ట్ ఏమొచ్చింది, 10, 20, 30, 40, 50. ఎందుకు, ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 60 అని ఇచ్చాం మనం. బట్ ఇక్కడ ఫస్ట్ డిక్లేర్ ఏం చేసాం, 10 చేసామండి. మనం లూప్ ఏమి ఇచ్చాము, వైల్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 అని ఇచ్చాం. అంటే 100 వచ్చేంత వరకు అవి ప్రింట్ అవుతూ ఉండాలి. బట్ మధ్యలో ఏమి ఇచ్చాము, ఇఫ్ కండిషన్ పెట్టి ఇఫ్ x ఈక్వల్ టు 60, ఒకవేళ 60 అయితే బ్రేక్ అన్నాం. ఇది ఇవ్వకపోతే, ఈ బ్రేక్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే నథింగ్, అన్నీ కూడా ప్రింట్ అవుతాయి మామూలుగానే. ఇప్పుడు బ్రేక్ని తీసేస్తానండి. ఇప్పుడు ఏమొచ్చిందో చూడండి, ఓన్లీ ఇఫ్, అన్నీ కూడా ప్రింట్ కావు. ఇఫ్ x ఈక్వల్ టు 60 దెన్ ఓన్లీ ప్రింట్ అని ఇచ్చాం. ఇఫ్ని బ్రేక్ని రెండింటిని తీసేద్దాం, ఇప్పుడు మామూలుగా అన్నీ ప్రింట్ అవుతాయి. చూడండి, అంటే మధ్యలో ఒక కండిషన్ పెట్టి ఆ కండిషన్ ప్రకారం, అంటే ఇఫ్ కండిషన్ ప్రకారం మనం మధ్యలో ఒక లూప్ని బ్రేక్ చేయాలంటే ఈ విధంగా చేయడం జరుగుతుంది. బట్ కంటిన్యూ, ఇదే ప్రోగ్రామ్ని మనం సిమిలర్గా కంటిన్యూని ఎలా చేయొచ్చో చూడండి. లూప్ పెట్టా, ఇక్కడ కూడా నాకు 100, 10, 20 అట్లా ప్రింట్ కావాలి. ఇక్కడికి వచ్చేసరికి ఎగ్జిక్యూట్ అంటే ఏమైంది, 10, 20, 30, 40, 50 ఏడదాకా ఓకే వచ్చాయి. 60 పోయింది, 70, 80, 90, 100 వచ్చాయి. ఎందుకు, ఇక్కడ కంటిన్యూ పెట్టాం. అంటే 60 వచ్చినప్పుడు మాత్రం ఇది కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవుతుంది అంటే కిందకి రాదు, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయి మిగతా అన్నీ కంటిన్యూ అవుతాయి, మిగతా అన్నీ ప్రింట్ అవుతాయి. అది బ్రేక్కి దీనికి తేడా అనమాట. ఇప్పుడు బ్రేక్ పెట్టామనుకోండి ఏమవుతుంది, దీని ప్లేస్లో బ్రేక్ అయిపోయింది. అంటే 60 వచ్చినప్పుడు బ్రేక్ అయిపోయింది. బట్ కంటిన్యూ అన్నప్పుడు 60 తప్ప మిగతా అన్నీ ప్రింట్ అవుతాయి అన్నమాట. అది బ్రేక్కి కంటిన్యూకి డిఫరెన్స్. నెక్స్ట్ గో టు స్టేట్మెంట్ కూడా
one of the branching statement. అంటే ఒకే ఏరియా నుంచి మెయిన్ బ్రాంచింగ్ స్టేట్మెంట్ ఇది ఒకే ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ప్రోగ్రాంలో బ్రాంచ్ చేసేదానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే కింద నుంచి పైకి, పై నుంచి కిందకి, ఎక్కడికైనా సరే అన్నట్టు. అది ఇఫ్ లాగా కాదు, లూప్ లాగా కాదు, దాని ఇది వేరేగా ఉంటుంది. ఒక లేబుల్ పెట్టుకుంటాం ఏదో ఒకటి, ఎక్సో వైనో లేదంటే ఏదో ఒకటి మీ పేరు ఏదో ఒకటి పెట్టుకొని దాని ముందర కోలని అని పెట్టుకోండి, ఎక్కడ కావాల్సి ఉంటే అక్కడ. గో టు దట్ ఏరియా, సపోజ్ XYZ కోలన్ అని ఎక్కడైనా పెట్టున్నారనుకోండి. గో టు XYZ అనగానే దానికి నేరుగా వెళ్ళి బ్రాంచ్ అయిపోయింది. ప్రోగ్రాంలో ఎక్కడున్నా సరే, సపోజ్ 10th స్టేట్మెంట్ దగ్గర ఉన్నారు, గో టు సంథింగ్ XYZ అని 100th స్టేట్మెంట్లో ఇచ్చున్నారు, అక్కడికి డైరెక్ట్గా వెళ్ళిపోయింది. అంటే మిగతా స్టేట్మెంట్స్ అన్నీ ఈ 10 నుంచి 100 మధ్యలో ఉండే స్టేట్మెంట్స్ ఏవి ఎగ్జిక్యూట్ కావు. అది దీని స్పెషాలిటీ. మరి దీని ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి. ఇది ఇప్పుడు లూప్ లాగా వర్క్ అవుతుంది. నేను ఇక్కడ లూప్ పెట్టలేదండి, అది గుర్తుపెట్టుకోండి. 10 అని ఇచ్చాను, XYZ కోలన్ అని ఇచ్చాను. మీరు XYZ పెట్టుకోండి, ABC పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ వచ్చి ఇక్కడ 10 ప్రింట్ అవుతుంది. 10 మళ్ళీ యాడ్ అయ్యిద్ది, అంటే X ఏమవుతుంది +10 అయ్యిద్ది, అంటే 20 అయ్యిద్ది. ఇఫ్ X లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100, అంటే X 100 కంటే తక్కువ ఉంటే గో టు XYZ, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఏమైంది, మళ్ళీ వచ్చి 20 ప్రింట్ అవుతుంది, మళ్ళీ 30 అవుతుంది, మళ్ళీ ఇట్లా 100 వచ్చేంతవరకు పైకి కిందకి తిరుగుతూనే ఉంటుంది. మరి ఇది లూప్లో చేయొచ్చు కదా అంటే దిస్ ఈజ్ నాట్ ద పర్పస్. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే పైకి బ్రాంచింగ్ ఎలా చేయాలనేది, మనం కిందకు కూడా బ్రాంచింగ్ చేయొచ్చు, ఇట్లా అన్నమాట. ఇది తీసేయండి, నేమ్ ఆఫ్ ద లేబుల్ అని ఇచ్చాను, మైనస్ పెట్టాం కదా. ఓకే, ఎండ్ ఆఫ్ ప్రాసెస్. బిగిన్ ఎండ్లో ఇక్కడ ఎండ పెట్టలేదా? సింపుల్గా ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని వచ్చింది. ఇక్కడ మీరు ఎండ్ అనేది ప్లేస్ చేసుకోండి. ఓకే, ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అన్నది ఎందుకు? ఫస్ట్ నేనేం చేశాను, ఎక్స్లో వాల్యూ ఇచ్చాము. ఓకే, ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అయితే గో టు XYZ, అంటే ఇక్కడికి వెళ్ళి ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 10 అని ఇక్కడికి వచ్చింది, ప్రింట్ అయ్యిద్ది, అది ఓకే. ఇదంతా డిఫరెంట్ థింగ్. ఏబిసి కింద మళ్ళా ఏబిసి అనే లేబుల్ ఇచ్చాం, ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని. ఇప్పుడు ఇలా కాకుండా నేను ఎక్స్ వాల్యూ 1 ఇస్తానండి. ఇప్పుడు చూడండి, ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 10, 1, మళ్ళీ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్.
అది కూడా వచ్చింది. మరి ఇక్కడ పైన మాత్రం ఏదైనా ఇంక్రీజ్ చేస్తే డైరెక్ట్గా ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ కిందకి వెళ్ళిపోయింది. ఏ లేబుల్ దగ్గరికి, ఏబీసీ అనే లేబుల్ దగ్గరికి. ఇట్లా బ్రాంచింగ్ చేసేదానికి డిఫరెంట్ వేస్లో మనం గోటోని వాడుతూ ఉంటాం. ఓకే.